సూర్యాపేట జిల్లాలో గంజాయి చాక్లెట్ల కలకలం రేగింది. కోదాడ మండలం రామాపురం వద్ద భువనేశ్వర్ నుంచి హైదరాబాద్ వస్తున్న ప్రైవేట్ ట్రావెల్ బస్సును ఆపి తనిఖీ చేశారు ఎక్సైజ్ పోలీసులు. కొందరికి చెందిన బ్యాగుల్లో గంజాయి చాక్లెట్లను గుర్తించారు. 6 నిందితులను అరెస్ట్ చేశారు. గంజాయి చాక్లెట్లు ఉంచిన బ్యాగులను బస్సులో సీట్ల కింద ఉంచారు నిందితులు. ఎక్సైజ్ పోలీసుల తనిఖీలో వాటిని గుర్తించారు. నిందితులను అదుపులోకి తీసుకుని మరింత లోతుగా దర్యాప్తు సాగిస్తున్నారు. నేను వీకావేరీ ట్రావెల్స్లో భువనేశ్వర్ గత 4 సంవత్సరాలుగా ఇదే లైన్ తిరుగుతున్నాను. అయితే ఎప్పుడు రెగ్యులర్గా పాయింట్లోనే జనాలు ఎక్కేవాళ్ళు. అలా కాకుండా వీళ్ళు ఏం చేశారంటే మాది కరెక్ట్గా 2:30 బయలుదేరాలి, భువనేశ్వర్ నుంచి బయలుదేరాలి. అయితే మేము పెట్రోల్ బంక్ దగ్గరికి వచ్చి పెట్రోల్ కొట్టించుకొని బయలుదేరుతుండగా ఆఫీస్ వాళ్ళు ఫోన్ చేసి 6 సీట్లు కొట్టాము, మీరు ఆగండి అంటే మేము పెట్రోల్ కొట్టించుకొని బయటకు వచ్చి రెడీగా ఉన్నాం వాళ్ళ కోసం. అప్పుడు ఆటోలో సడన్గా 6 మంది వచ్చేసి ఎక్కుతున్నారు. వీళ్ళ బెర్త్ కిందే మళ్ళీ అదేంటో పొగాకియో ఏవో దాపెట్టున్నారు బెర్తుల కింద, వీళ్ళు ప్రయాణిస్తున్న బెర్తుల కింద అవి దాపెట్టుంటే అవి కూడా పట్టుకున్నారు. ప్రైవేట్ ట్రావెల్స్ బస్సులో గంజాయి చాక్లెట్ల కలకలం ఇప్పుడు ప్రస్తుతం తీవ్ర దుమారం రేపుతోంది. ఎక్సైజ్ పోలీసులు దాడులు చేసి ఆ నిందితులను పట్టుకున్న పరిస్థితి కనిపిస్తోంది. ఓవరాల్ అప్డేట్స్ మా ప్రతినిధి అశోక్ అందిస్తారు. అశోక్, ఎంతకాలంగా ఇది కొనసాగుతోంది? ఎక్సైజ్ పోలీసులు ఏమంటున్నారు దీనిపై? కార్తీక్, ప్రధానంగా గత కొంతకాలంగా ఇప్పుడు పట్టుబడ్డటువంటి 6 నిందితులు కూడా గంజాయిని నేరుగా తరలిస్తే పట్టుబడతామని చెప్పేసి అనుకున్నారేమో, కానీ గంజాయిని చాక్లెట్ల రూపంలో మార్చి తరలిస్తున్నారని చెప్పేసి కూడా మనకైతే సమాచారం అందుతున్నటువంటి పరిస్థితి ఉంది. ఒడిశాకు చెందినటువంటి అనిల్ అనే ఒక వ్యక్తి 6 సభ్యులతో ఒక ముఠా ఏర్పాటు చేసుకున్నారు. ఆ తర్వాత భువనేశ్వర్, ఒడిశాతో పాటు అక్కడ కొండకొండలో గంజాయిని సేకరించి ఆ తర్వాత టాబ్లెట్ గా మార్చి హైదరాబాద్ లో ఉన్నటువంటి అంటే ప్రైవేట్ ట్రావెల్స్ బస్సుల్లో కావచ్చు, మిగిలినటువంటి కార్లలో కూడా హైదరాబాద్ తీసుకొచ్చి అమ్ముతున్నారని చెప్పేసి కూడా తెలుస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ప్రస్తుతం అయితే 6 నిందితులను కూడా పోలీసులు అయితే అదుపులోకి తీసుకున్నారు. బస్సులో మొత్తం 40 ప్యాకెట్లు ఉన్నట్లు కూడా పోలీసులు అయితే ఎక్సైజ్ పోలీసులు అయితే గుర్తించారు. 40 ప్యాకెట్లు అంటే ఒక్కొక్క ప్యాకెట్ లో దాదాపు 25 చాక్లెట్లు కూడా ఉన్నాయి. అంటే దాదాపు మొత్తం 1000 చాక్లెట్లు అయితే పోలీసులు అయితే స్వాధీనం చేసుకున్నటువంటి పరిస్థితి ఉంది. అయితే ఇక్కడ గంజాయి చాక్లెట్లను తరలించే సమయంలో నిందితులు చాలా తెలివిగా తరలించేటువంటి ప్రయత్నం చేసినటువంటి పరిస్థితి ఉంది. బస్సులో లగేజ్ బాక్స్ లో గంజాయి చాక్లెట్ అని పెట్టకుండా సీట్ కింద పెట్టి తరలిస్తున్నటువంటి పరిస్థితి ఉంది. అయితే ముందుగా మనం ఇటు ఒక చిన్న విషయాన్ని గుర్తుంచుకోవాలి కార్తీక్. ఇక్కడ బస్సు చెప్పినట్టు కూడా ఏపీలో పలాసలో అక్కడ తనిఖీలు జరిగి తూతుమంత్రిగా తనిఖీలు చేసి వారిని వదిలేశారని చెప్పి చెప్తున్నారు. అంటే ఇదే బస్సులో తీసుకొస్తున్నటువంటి గంజాయి చాక్లెట్ ని అక్కడ ఉన్నటువంటి పోలీసులు గుర్తించినటువంటి పరిస్థితి ఉంది. అదే బస్సులో అదే నిందితులు తీసుకొస్తున్నటువంటి గంజాయి చాక్లెట్ అని కోదాడ సమీపంలో ఉన్నటువంటి అంతర్రాష్ట్ర చెక్ పోస్ట్ వద్ద తెలంగాణకు సంబంధించినటువంటి ఎక్సైజ్ పోలీసులు పట్టుకున్నటువంటి పరిస్థితి. అంటే అక్కడ పోలీసులు అంటే తూతుమంత్రంగా తనిఖీలు చేశామని చెప్పి చెప్పుకోవడానికి తనిఖీలు చేసి వదిలేస్తారు అనేది కూడా అక్కడ గమనించాల్సినటువంటి అవసరం అయితే కనిపిస్తుంది. లేకపోతే నిందితులతో అక్కడ ఉన్నటువంటి ఎక్సైజ్ సంబంధించినటువంటి పోలీసులు ఏమన్నా లోపాలు పెట్టుకున్నారా అనేది కూడా పూర్తిగా విచారణ చేయాల్సినటువంటి అవసరం. ఎందుకంటే ఒడిశా నుంచి ఏపీ దాటిన తర్వాతనే తెలంగాణలోకి ఎంటర్ అయింది బస్సు. ఇక్కడ తెలంగాణలో దొరికినటువంటి చాక్లెట్ అక్కడ ఎందుకు పట్టుకోలేకపోయారు అనేది కూడా ఒక క్వశ్చన్ అయితే రైజ్ అవుతుంది. కార్తీక్, ప్రస్తుతం అయితే 6 నిందితులను అయితే పోలీసులు అయితే అదుపులోకి తీసుకొని పూర్తిగా విచారణ చేస్తున్నటువంటి పరిస్థితులు. గత 8 నెలలుగా ఈ నిందితులు కూడా ఒడిశాతో పాటు ఛత్తీస్గఢ్ కూడా గంజాయి చాక్లెట్ తీసుకెళ్లి హైదరాబాద్ లోని కిరాణా స్థానాలతో పాటు రైట్ అశోక్. आपका कुछ है इधर